బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద నిన్ననే ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చాయి. అయితే ఇప్పుడు సంచలనం రేపే మరికొన్ని సర్వేలు అయితే తెరమీదికి వచ్చాయి. అయితే ఈ సర్వేల్లో బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది అంటూ చెబుతున్నారు. దాదాపు 40 నుంచి 49% వరకు బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా కేకే సర్వేతో పాటు క్యూమెగా అనే సర్వే సంస్థ, అదేవిధంగా మిషన్ చాణక్య అనే సంస్థ కూడా సర్వే చేసి మొత్తానికి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్లుగా చెబుతున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు ఎగ్జిట్ పోల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సర్వే ఎందుకు నిర్వహించారు? మరి ఈ సర్వేనైనా నమ్మొచ్చా లేదా? పోలీసులు చెప్తున్నారు బెట్టింగ్ సర్వేలు అని. మరి ఇది జెన్యూన్ సర్వే అనుకోవచ్చా? మొత్తానికైతే బీఆర్ఎస్కి అనుకూలంగా ఈ సర్వేలు ఏ విధంగా చెప్పాయి? రైట్, మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇక పోలింగ్ అనేది నిన్నటితో ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న వెలువరించాయి. చాలా వరకు నిన్ననే ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా వరకు సంస్థలు నిన్న ప్రచురించాయి, అంటే నిన్న పబ్లిష్ చేసాయి. ఆ తర్వాత ఇంకొన్ని సంస్థలు కూడా కాస్త ఆలస్యంగా నిన్న అర్ధరాత్రి వరకు, అలాగే ఈ రోజు ఉదయం కూడా కొన్ని సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడిస్తా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనేది ఆ ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రచురించాల్సిన, అంటే చెప్పాల్సిన అది నియమం అంటూ ఏమీ లేదు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైనా ఫలితం వచ్చే లోపు చెప్పవచ్చు. ఎందుకంటే ఫలితాలు అనేది ఎలా వస్తాయి అనేది వాళ్ళు ఒక సర్వే చేసుకుని, ఆ సర్వే ప్రకారం వాళ్ళకు అంచనాకు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పోలింగ్ ఎంత మేరకు జరిగింది, ఆ తర్వాత పోలింగ్ కు ముందు జరిగిన అక్కడ పోల్ మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటి, అక్కడ జరిగిన ప్రచారం ఏంటి, అక్కడ స్థానికంగా ఉన్న జనాల నాడి ఏంటి అనేది వీరందరూ వాటికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దానిపైన ఒక నివేదిక ఏర్పాటు చేసుకుని ఆ తర్వాతనే ఆ ఎగ్జిట్ పోల్స్ అనేది వెలువరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న ఈ ఏదైతే డిజిటల్ యుగంలో మనకి ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఇస్తేనే అవే దానికే ఒక ప్రాముఖ్యత ఉన్నది, దానికి ఒక ప్రాధాన్యత ఉన్నట్టుగా అందరూ చూస్తా ఉన్నారు. అందుకనే నిన్న 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ దాదాపు 5:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ అనేది మనకు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరి ఎగ్జిట్ అంటే అక్కడ పోలింగ్ అనేది పూర్తి కాకముందే ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయి, దాంట్లో ఏంటి వాళ్ళ ప్రామాణికం ఏంటి అనే దానిపైన ఇప్పుడు తాజాగా కొంతమంది అయితే కొన్ని రకాల అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇంకొన్ని ఎగ్జిట్ పోల్స్ వెనకాల బెట్టింగ్ మాఫియా ఉండొచ్చు అని, ఇంకొన్ని ఎగ్జిట్ పోల్స్ వెనకాల పొలిటికల్ స్ట్రాటజీలు ఉండొచ్చు, పొలిటికల్ అంశాలకు సంబంధించి, అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తమకు సంబంధించిన అభ్యర్థుల ప్రలోభాలకు గురై కొన్ని ఎగ్జిట్ పోల్స్ వెలువరించవచ్చు అనేది ఒక ఆరోపణలు అయితే ఇప్పుడు వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక సాయంత్రం 6 తర్వాత చాలా కీలకమైన ఎగ్జిట్ పోల్స్, అంటే గతంలో ఎంతో కొంత క్రెడిబిలిటీ సంపాదించుకున్న ఆ చాణక్య, అలాగే పీపుల్ పల్స్, అలాగే ఆ నాగయ్య, ఇలాంటి సర్వేలు అయితే వెల్లడించాయి తమ అభిప్రాయాలను. వీటితో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, ఇటు టీవీ9, ఎన్టీవీ, ఏబిఎన్, వీటికి సంబంధించి మహా, వీటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా వారు సొంతంగా వెల్లడించారు. అయితే మొత్తం మీద నిన్నటి వరకు ఏ ఎగ్జిట్ పోల్స్ చూసినా, ఎలాంటి సర్వేలు చూసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే 5 నుంచి 8% మెజారిటీ, అంటే దానికి సంబంధించిన ఎడ్జ్ ఉండబోతుందని, దాదాపు 4,000 నుండి 8,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు అనేది నిన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్ అయితే కనిపించాయి. కానీ ఇప్పుడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే సర్వేలో చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది, ప్రచారంలో ముందంజలో ఉంది, అక్కడ సింపథైజర్ కలిసి వస్తుంది, మాగంటి గోపినాథ్ చేసిన అభివృద్ధి పనులు అక్కడ చూస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులను దృష్ట్యా ఈ రోజు, అంటే ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చాలా వరకు సర్వేలు చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అలా కనిపించలేదు. కానీ ఇప్పుడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రము బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మిషన్ సర్వే, అటు సర్వేలోను ఇటు ఎగ్జిట్ పోల్స్ లోను కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉన్నది. ఇక కేకే సర్వేకు ఉన్న ఆ క్రెడిబిలిటీ, ఆ విశ్వసనీయత ఏంటి అనేది మనము 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బయటపడింది. ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది ప్రత్యక్షమయ్యాయి. దాని ఫలితంగానే కేకే సర్వే పైన ఎంతో కొంత అనేది ప్రజల్లో విశ్వసనీయత ఉన్నది అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మిషన్ చాణక్య సర్వే అయితే చాలా క్లియర్ గా బీఆర్ఎస్ 41.60% మెజారిటీతో, అంటే 41.60
ఓట్లను కలిగి ఉంటుందనేది ఆ మిషన్ చాణక్య చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓటింగ్ వస్తుందని, అలాగే బీజేపీకి 18.97% ఓటింగ్ వస్తుందని మిషన్ చాణక్య చెప్పింది. ఇక ఇదే మాదిరిగా చూసుకున్నట్టయితే మనకు క్యూ మెగా సర్వే కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 45% ఓటింగ్ నమోదవుతుందని, కాంగ్రెస్ పార్టీకి 41%. అంటే ఇక్కడ డిఫరెన్స్ 4% ఉండబోతుంది అన్నట్టు క్యూ మెగా సర్వే వెల్లడించింది. ఇక బీజేపీ పార్టీకి 9% మాత్రమే అక్కడ పోల్ అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పింది. ఇక సంచలనంగా మారిన మరో సర్వే కేకే సర్వే. ఇంకా కేకే సర్వే ఒక్కసారి చూసుకున్నట్టయితే కేకే సర్వే ఆ సర్వేలో భాగంగా 56% బీఆర్ఎస్ కే కలిసి వస్తుందని సర్వేలో చెప్పింది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం కాస్త తగ్గించింది. అక్కడ జరుగుతున్న పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇతర అంశాలను దృష్టిలో తీసుకొని దాన్నన్నింటినీ పరిగణలోకి తీసుకొని కేకే సర్వే వెల్లడించిన అంశాలను బట్టి, అంటే కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే 49% బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది. 49% బీఆర్ఎస్ కే పోలింగ్ జరిగింది అన్నట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. అలాగే కాంగ్రెస్ 41% పోలింగ్ జరిగింది అన్నట్టు, ఇక బీజేపీ అనేది 8% మాత్రమే అక్కడ పోలింగ్ అనేది జరిగిందని చెప్పేసి కేకే సర్వే అయితే సంచలనంగా మారింది. ఇప్పటి వరకు నిన్నటి వరకు జరిగిన ఎగ్జిట్ పోల్స్ దృష్ట్యా బీఆర్ఎస్ శ్రేణులు ఒకంత నిరుత్సాహానికి గురయ్యారు. ఒక ఇంత అంటే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద మొత్తంలో బాధపడ్డారు. సోషల్ మీడియాలో కూడా వారంతా ఒక మౌనం పాటించినట్టయితే కనిపిస్తా ఉన్నది. కానీ బీఆర్ఎస్ ఇక్కడ నేతలు కావచ్చు, ఇతర క్యాడర్ ఉన్న శ్రేణులు కావచ్చు, ఇది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చాలా కండిషన్ల మీద, అంటే కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బూతుల వద్ద మనుషులను పెట్టి బెదిరించింది, బూతుల్లో ఓటర్లను ప్రలోభ పెట్టింది, బెదిరించింది, ఓట్లు వేయకపోతే పథకాలు రావని బెదిరించింది, ఇతర అంశాలను ప్రలోభ పెడుతూ బెదిరిస్తూ అలాగే డబ్బులు పంచుతూ ఈ అన్నిటి దృష్ట్యా నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా తమ అధికార దుర్వినియోగానికి పాల్పోయిందని బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపించారు. కానీ నేడు పరిస్థితి మాత్రము చాలా మందికి ఒక ఆశావాహకంగా కనిపిస్తుంది. చాలా మందిలో కొన్ని ఆశలు చిగురిస్తా ఉన్నాయి. ముఖ్యంగా కేకే సర్వే అలాగే మిషన్ చాణక్య సర్వే అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ రెండు సర్వేలు బీఆర్ఎస్ పార్టీ గెలుపు వైపే మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఈ రెండు సర్వేల పైన ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ ఫలితాలు అంటే వీళ్ళు చెప్తున్న ఎగ్జిట్ పోల్సే రేపు నవంబర్ 14న వచ్చే ఫలితాల్లో కనబడాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ మనం ముందు నుంచి చెప్పుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. ఇది కేవలం అంచనాలు మాత్రమే. ఎవరి అంచనాలకు వారికి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సర్వేలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఎవరు ఎలా నిర్వహించారనేది చాలా క్లియర్ గా తెలియని అంశము. అది వారికి సంబంధించిన అదొక స్ట్రాటజీ. మరి వాళ్ళు ఏ స్ట్రాటజీ ప్రకారము ఇతర ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు, లేదు బీఆర్ఎస్ గెలుస్తున్నాయి అని చెప్తున్న ఈ ఎన్నికల సర్వేలు ఏ స్ట్రాటజీ ప్రకారము ఎగ్జిట్ పోల్స్ ప్రచురించారు, అంటే బయటకు చెప్పారు అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నవంబర్ 14నే అసలైన ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది.